హలో అండి, అందరికీ నమస్కారం. ముంగిట్లో ముగ్గులు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నాము అలాగే జాజితో గుమ్మం ముందు ముగ్గు వేసుకున్నప్పుడు ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మనకు అవకాశం ఉంటే నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా కొద్దిగా నీళ్లు చల్లి కాటన్ క్లాత్తో తుడుచుకోవాలన్నమాట. కాటన్ అయితే చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి. నేను 2-3 క్లాతులు ఓన్లీ ఈ ముగ్గు పర్పస్ పెట్టేశాను. ఇలా తుడుచుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తుడుచుకున్న తర్వాత కొద్దిగా పొడిగా అయిన తర్వాత మళ్ళీ పొడిగా ఉన్న క్లాత్ని తీసుకుని తుడవాలి. తడి మీద మీరు ఎంత తుడిచినా కూడా మళ్ళీ వైట్గా వస్తూనే ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, తెల్లగా అయిన తర్వాత నేను మళ్ళీ పొడి క్లాత్తో తుడుస్తున్నాను అనమాట. ఈ విధంగా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు చీపురుతో ఒకసారి క్లీన్ చేసి అప్పుడు నీళ్ళు చల్లి మాప్ పెడుతున్నాను. ఇలా ఈజీగా ఒక 5 నిమిషాల్లో మనం శుభ్రం చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు నేను నాముతో ముగ్గు వేసి చూపిస్తాను. ఈ నాము లేదా శుద్ధ అనేది చాలా ఈజీగా ముగ్గు వేసుకోవచ్చు. అలాగే ఆరిపోయిన తర్వాత నడిచినా కూడా చెదిరిపోదండి. డైలీ ముగ్గు వేసుకోవటం అవకాశం లేని వాళ్ళు ఈ విధంగా ఒకసారి వేసుకుంటే వారం రోజుల వరకు కూడా అలాగే ఉంటుంది. అయితే నీళ్లు తగిలితే మాత్రం పోతుందండి. మీకు ఇంకా ఎక్కువ రోజులు ఈ ముగ్గు ఉండాలి అంటే అన్నం వండేటప్పుడు గంజి వస్తుంది కదా, ఆ వార్చిన గంజిని కొద్దిగా కలుపుకుంటే నీళ్లు కలిపే బదులు మనం గంజి కలుపుతాం అనమాట. అలా కలిపినప్పుడు ఇంకా జిగురుగా ఉండి ఇంకొంచెం స్టిక్కీగా ఉంటుంది అనమాట. అప్పుడు 15 రోజుల వరకు కూడా మనం చెరిపితే కానీ చెదిరిపోదు. ఈ విధంగా చాలా అందంగా ఉంటుంది. అలాగే పూర్వకాలంలో కూడా నాముతో ముగ్గు వేసేవాళ్ళు కదండి. ఇంటి ముందు వాకిలి లేని వాళ్ళకి ఇలా అపార్ట్మెంట్లో ముగ్గు వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉండేది ఈ నాము జాజు అనమాట. అందుకే మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. అలాగే ఈ నాముతో ఎలా ముగ్గు వేయాలి అనేది కూడా చాలామంది అడుగుతున్నారండి. ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒక వీడియో డీటెయిల్గా చేస్తాను. ఇక్కడ నేను ముగ్గు వేయడానికి కాటన్ క్లాత్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. చాలా ఈజీగా మనం వేసుకోవచ్చు. ఒకవేళ మనకి చేత్తో రాదు అనుకుంటే మీరు బ్రష్తో కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.